నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డెంటల్ సర్జన్ కరణం సుధీర్ చౌదరి గారు. వారిని అడిగి అసలు డెంటల్కి సంబంధించి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చాలా మందికి చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవారిలో కావచ్చు, బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది నోటి నుంచి. అండ్ స్మైల్ డిజైన్, వీటి గురించి మా ప్రేక్షకుల కోసం. మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ సుధీర్ చౌదరి అండి. అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్. నేను ఆర్థోడాంటిస్ట్ని, నేను ఇంప్లాంట్ స్పెషలిస్ట్ని. ఆర్థో అంటే ఎత్తుపళ్ళు సరి చేయడం, ఇంప్లాంట్స్ అంటే పళ్ళన్నీ పోయిన వాళ్ళకి బోన్లో ఫిక్స్ చేయడం. ఓకే. సో మీరు అడిగేవన్నీ ప్రిలిమినరీ. ఆ ఇంప్లాంట్స్ అనేది ఎండ్, అన్ని పాడైపోయాయి. సో అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే, మీరు అడిగిన క్వశ్చన్, ఒక 50% పీపుల్కి పుచ్చిపోవడం, 50% పీపుల్కి గమ్ ఇన్ఫెక్షన్ వల్ల. ఓకే. అయితే ఈ పుచ్చిపోయిన వాళ్ళకైనా పుచ్చుందని తెలుస్తుంది, ఈ గమ్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలియదు. ఓకే. వాళ్ళకి చిగుర్లు వాయడం, చిగుర్ల నుంచి రక్తం రావడం ఫస్ట్ స్టేజ్లో ఉంటాయి. ఓకే. ఈ స్టేజ్లో స్కేలింగ్ అని చేసుకోవాలి. అయితే చాలామంది స్కేలింగ్ చేసుకుంటే పళ్ళు అరిగిపోతాయని, ఎవరికి ఎక్కడో విన్నవి రకరకాలు ఆలోచించి ఆ స్టేజ్లో, ఓన్లీ గారు ఉండే స్టేజ్లో స్కేలింగ్ చేసుకోరు. క్రమేణా ఆ గార నుంచి ఉండే బ్యాక్టీరియా చిగురు కింద ఉండే ఎముకలు సోకుతుంది. ఓకే. దీన్ని జింజైవైటిస్ అని, తర్వాత స్టేజ్లో పెరిడాంటైటిస్ అంటాం. సో కింద ఉండే ఎముకను తినేయడం స్టార్ట్ చేస్తుంది. ఎంత తినేస్తుందో ఆ చిగురు ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో చిగుర్లు వాయడం, రక్తం రావడం, తర్వాత పీచు పదార్థాలు తింటే విరుక్కుంటాయి. కొబ్బరి తిన్నా, మొక్కజొన్న కండి తిన్నా, లేదా నాన్ వెజ్ తిన్నా విరుక్కుంటూ ఉంటాయి. సో ఈ స్టేజ్లో అంటే లేజర్ ట్రీట్మెంట్ అని వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 40 మినిట్స్లోనే అవుతుంది. స్కేలింగ్తో పాటు లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% తగ్గుతుంది. మాన్యువల్గా ఇంతకుముందు డీప్ క్లీనింగ్ అని చేసేవాళ్ళు, అది కొద్దిగా పెయిన్ఫుల్ ప్రాసెస్. సో లేజర్ అనేది అసలు చేసుకున్నట్టు కూడా తెలియదు. నెక్స్ట్ దీని తర్వాత కూడా అలాగే వదిలేస్తే కింద ఎముక లాస్ అవ్వడం, పళ్ళు ఎత్తవడం స్టార్ట్ అవుతాయి. ఓకే. క్రమేణా ఎత్తు ఏమవుతాయంటే పళ్ళు కదులుతాయి. సో మనం పెళ్ళిలో చూస్తూ ఉంటాం, ఏదైనా ఫంక్షన్లో భోజనం అయిపోగానే పుల్లలు పెట్టి తీసుకుంటూ ఉంటాం. అవును. సో పుల్లలు పెట్టి తీసుకుంటున్నారు అంటే కింద ఫౌండేషన్ పోవడం స్టార్ట్ అయిపోయిందని అర్థం. ఓకే. మన బాడీ మనకు చాలా హింట్లు ఇస్తుంది, మనమే దాన్ని గుర్తించాం. అవును. అయితే అందరూ ఏమనుకుంటారంటే, ప్రాబ్లం అంటే పెయిన్ ఉంటేనే ప్రాబ్లం అనుకుంటారు. ఆ పెయిన్ అనేది లాస్ట్, ఇంకా అది మొత్తం పోయిన తర్వాత పెయిన్ ఫైనల్ స్టేజ్లో పెయిన్ వస్తుంది. అయితే అంతకు ముందు దశలో కొద్దిగా షార్ప్ ఉంటే పట్టేస్తారు వాళ్ళు. ఇంతకుముందు నాకు గ్యాప్స్ లేవు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఇరుక్కుంటున్నాయి, స్మెల్ అనేది వస్తుంది, దీనికి ఏంటి సొల్యూషన్? దాని స్మెల్కి లవంగము, ఒక్కపొడో కాదు, సోర్స్ ఏంటి? ఇప్పుడు ఈ గంటకి, ఈ నిమిషానికో, ఈ రోజుకో లవంగం ఉపయోగపడుద్ది. మళ్ళీ రేపు మళ్ళీ స్టార్ట్ చేయాలి లవంగం, ఉదయం నుంచి అది ఎన్ని రోజులు వేసుకుంటారు. ప్రాబ్లం చిగురు నుంచి ఇన్ఫెక్షన్ అంటే నోరు తెరిచిన ప్రతిసారి వస్తుంది. అంటే మన నోరు రోజులో కొన్ని వేల సార్లు తెరుస్తాం, అంటే ఎంత ప్రొడ్యూస్ అవుతుంది లోపల. సో ఆ బ్యాక్టీరియాకి వచ్చే సెక్రేషన్స్ అంత దారుణంగా ఉంటాయి. దాన్ని హైడ్రోజన్ సల్ఫైడ్ అంటాం. అంటే బాగా బ్యాడ్ స్మెల్ని హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్తో పోలుస్తారు. సో ఆ హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి స్మెల్ని అవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ స్టేజ్లో స్కేలింగ్ అయిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్, లేజర్ గమ్ సర్జరీ, లేజర్ అంటే పేరుకి గమ్ సర్జరీ అంటారు, కానీ లేజర్ ట్రీట్మెంట్లో చేసుకున్నట్టే తెలియదు. ఓకే. 1 గంట సమయంలో అవుతుంది. పాత రోజుల్లో ఫ్లాప్ సర్జరీ అని చేసేవాళ్ళం. ఒక 20 years బ్యాక్, 2007 నుంచి అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్లో లేజర్ చేస్తున్నామండి. సో పాత రోజుల్లో లేజర్ చేసినప్పుడు, మాన్యువల్ ఫ్లాప్ సర్జరీ చేసినప్పుడు గమ్స్ అన్ని కట్ చేసి, ఓపెన్ చేసి, క్లీన్ చేసి, మళ్ళీ పెట్టి స్టిచ్ చేసేవాళ్ళం. ఈ ప్రాసెస్ కొంత పెయిన్ఫుల్గా ఉండేది. సో లేజర్ వచ్చిన తర్వాత 1 hourలోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత నొప్పి ఉండదు, ఇంజెక్షన్ అవసరం ఉండదు, ఇంజెక్షన్ కూడా ఇవ్వం. మాన్యువల్లో ప్రతి పన్నుకి ఇస్తాం ఇంజెక్షన్. సో సెకండ్, ఈ స్టేజ్లో కూడా వదిలేస్తే పళ్ళు ఎత్తవడం స్టార్ట్ అవుతాయి. ఎస్పెషలీ లేడీస్లో మిడ్ 40sలోనూ లేదా 40 స్టార్ట్ అయినప్పుడు ఆ పళ్ళు ఎత్తవడం, సందులు అవడం వస్తాయి. అండ్ మేల్స్లో 50-60 అప్పుడు స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి ఈ చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తూ స్మైల్ డిజైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ ఎత్తు ఉన్నప్పుడు ఫేసే మారిపోతుంది, ఈ పార్ట్ అంతా చేంజ్ వస్తుంది. సో ఆ ఎత్తు ఉన్నది కరెక్ట్ చేసి, ఎంత ఎత్తు ముందు లేజర్ ట్రీట్మెంట్ చేసి గమ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా దూరం చేసిన తర్వాత ఆ ఎంత ఎత్తుంటే అంత దాన్ని కరెక్ట్ చేసి, దానికి క్యాప్స్ అని ఇస్తాం, జర్కోనియా క్యాప్స్ అని ఇస్తాం.
రూట్ కెనాల్ చేసి జర్కోనియా క్యాప్ ఇచ్చిన తర్వాత అది పర్మనెంట్గా ఉంటుంది. మంచి క్యాప్స్ వచ్చి ఉన్నాయి ఇప్పుడు, లైఫ్ టైమ్గా ఉండే ఉన్నాయి. ఎంత దగ్గర నుంచి చూసినా క్యాప్ అని తెలియదు. సో ఈ విధంగా నోటి దుర్వాసన నుండి ఉన్న కేసెస్ ఫర్దర్ వెళుతూ వెళ్ళి ఆ పళ్ళు ఎత్తు రావడం వరకు వస్తుంది. సరే ఈ స్టేజ్లో కూడా వదిలేశారు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంకా పళ్ళు ఎత్తే ఒక్కొక్క పన్ను కదలడం స్టార్ట్ అవుతుంది. సో చాలామంది పేషెంట్స్లో ఒక 7-8 పళ్ళు ఒక పన్ను కదులుతుంది ఇచ్చేస్తారు, రెండోది తీస్తారు, కానీ ట్రీట్మెంట్ చేసుకోరు. ఏంటంటే భయం అని చెప్తారు. తెలియకుండా 10%తో పోయే ప్రాబ్లమ్ 90% తీసుకొస్తారు. సో తర్వాత అన్ని పళ్ళు కదిలే స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమి తినలేరు. తిన్నప్పుడు బాగా నొప్పి ఉంటుంది ఆ పన్ను కింద పడితే, కదిలే పన్ను కింద పడితే. కొద్దిమంది ఇంకా అతి తెలివితో ఆలోచించి పన్నన్ని వాటికే వాళ్ళే అయ్యే రాలిపోవాలి, మనం పీకించకూడదు అనుకుంటారు. అవి ఎప్పుడు వాటికే పడిపోతాయంటే కింద ఉండే మొత్తం దవడ ఎముకను తినేసిన తర్వాత పడిపోతాయి. 3/4 బోన్లో ఉంటాయి. ఆ 3/4 సపోర్ట్ ఉండే బోన్ మొత్తం తినేస్తాయి. సో ఒక 60% దాటిన తర్వాత 70% దాటిన తర్వాత పన్ను కదలడం స్టార్ట్ అయితే అది మన పన్ను కాదు. అట్లీస్ట్ అది తీసేస్తే మిగిలిన 30% బోన్ అయినా మిగులుతుంది. సో అప్పుడు ఇంప్లాంట్స్ అనేది పాసిబుల్ ఉంటాయి, బోన్లో ఫిక్స్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మొత్తం పోయిన తర్వాత ఈవెన్ సెట్ పెట్టుకున్న సెట్ జారిపోద్ది, పళ్ళు ఇంప్లాంట్స్ చేయలేము, ఇంకా లైఫ్ చాలా కాంప్రమైజ్ అవుతుంది. సో ఎక్కువ మందిలో ఆహారం సరిగా తీసుకోక చేతిలో వణకడం, తర్వాత న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఇవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంత ముందు రోజుల్లో 90% కేసెస్కి మేము పళ్ళు రీప్లేస్ చేసేవాళ్ళం కాదు. ఎముక లేదండి మేము చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు టెక్నాలజీలో వచ్చిన లేటెస్ట్ మార్పులు ఫేస్లో ఉండే హార్డ్ బోన్ ఉండే ఏరియాలకు ఎంగేజ్ చేయడం, వీటికి స్టార్ట్ అయిన తర్వాత ఇంప్లాంట్స్, బేసల్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. తర్వాత ఆల్-ఆన్ 4, ఆల్-ఆన్ 6 అని నోబుల్ బై కేర్ వచ్చున్నాయి. ఇలా లేటెస్ట్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత మెజారిటీ 90% కేసెస్ చేస్తున్నాం. సో అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, నోటి దుర్వాసన దగ్గర స్టార్ట్ అయిన ప్రాబ్లం మొత్తం పళ్ళు రీప్లేస్ చేసుకునే దాకా వెళ్ళింది. అంటే ఈ జర్నీ వాళ్ళు ఎంత నెగ్లెక్ట్ చేస్తే ఇంతవరకు వచ్చారు. బిగినింగ్ స్టేజ్లోనే లేజర్ ట్రీట్మెంట్ డీప్ క్లీనింగ్ స్టేజ్లోనే చేసుకుని ఉంటే అసలు పళ్ళు పోయే అవకాశమే ఉండదు. సో ఎవరైనా ఇనిషియల్ స్టేజ్లో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఆలోచించి వెంటనే ట్రీట్మెంట్ కన్సైన్ అయినప్పుడు ఆ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుందండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.